నమస్కారం ఎన్టీవీ ఛానల్ కి స్వాగతం. ఇప్పుడు మన ముందు గురూజీ శ్రీనివాస స్వామి గారు ఉన్నారు. స్వామిని అడిగి అసలు చాలా మందికి నమ్మకం భక్తి ఉంటే కొంతమందికి ఉండవు. కొంతమంది నిజంగా జరుగుతాయని నమ్మితే కొంతమంది చాలా ఎక్కువగా నమ్మి ప్రాణాలు కూడా కోల్పోయే పరిస్థితులు ఉంటాయి. అసలు ఈ నమ్మకం భక్తి మధ్యలో మనుషులు ఎలా జీవిస్తున్నారు, అసలు ఈ జ్యోతిష్యాలు అన్నీ కూడా నమ్మచ్చా లేదా, స్వామివారికి వచ్చేటువంటి విద్యలు ఎలా ఉంటాయి, వాటి వల్ల మన జీవితాలు ఎలా బాగుపడతాయి, ఈ వివరాలన్నీ కూడా ఇప్పుడు స్వామివారితో అడిగి తెలుసుకుందాం. నమస్తే స్వామి గారు. నమస్కారం అమ్మా. గురుజీ గారు, ఇప్పుడు నిజంగా నేను అన్నట్టుగానే ఇప్పుడు మనిషి జీవితం అంతా మారుతూ వస్తుంది. ఇప్పుడు మారుతున్నప్పుడు అందరికీ ఏంటి అంటే ఒక్కసారిగా అంతా మంచి జరిగిపోవాలి అనే ఆశ కోరిక ఉంటుంది. ఈ క్రమంలో ఏం చేస్తుంటారంటే కొంతమంది అసలు నమ్మరు, ఇది మన చేతిలో ఉంటుంది అనే తత్వంలో ఉంటారు. ఇంకొందరు ఏంటంటే ఏదైనా సరే చేస్తే అతిగా చేసేయటం, ప్రాణాలు కోల్పోవటం, లేదా ఇంకొకరు ప్రాణాలు తీసేయటం, ఇలాంటివి చేస్తే మనకు కావాల్సింది వచ్చేస్తుంది అన్న నమ్మకం. వీటన్నిటి గురించి మీరు ఏం చెప్తారు గురూజీ? చాలా సంతోషం అమ్మా. ఓం మహాశక్తి నమః, గురుశక్తి నమః. మహాతల్లి అంబవారు శాంభవి వనస్పతి వనదుర్గాదేవి వనకటాక్షిణిదేవి గురువేశ్వర గురువు నమః. సంతోషమాత మహాతల్లి అంబవారు సమ్మక్క సారక్క తల్లి జయం. ఓం అక్షాయ నమ, అనంతాయ నమ, గోవిందాయ నమ. ఓం ప్రాణేశాయ శివం ప్రాణేశాయ స్వాహ. ఓం అక్షాయ నమ, అనంతాయ నమ, గోవిందాయ నమ. సర్వశక్తి నమ. సర్వోజన సుఖనో భవంతు. మహాశక్తి గురుదేవత కటాక్షం. చాలా మంచి ప్రశ్న అమ్మ మీరు అడిగింది, చాలా మంచిది. కాకపోతే సృష్టికి భగవంతులు అనేది ఉన్నారు, దేవతలు. మనం కొలుసుకునే దేవతలను బట్టి వాళ్ళ ఇష్టాపురంగా ఏ దేవతను కొలిస్తే ఆ దేవత కరుణిస్తుంది కంపల్సరిగా సృష్టికి. అలా ఉన్నప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళ ఆశలు కూడా అలాగనే ఉంటాయి, మితిమీరి ఆశలు ఉంటాయి, మితిమీరి ఆపాచన కూడా ఉంటుంది. నాకే కావాలని, నాకే 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 అని, ఎంత ఉన్నా నాకే కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలనుకునే ఒక ఆపాచన అంటారు దాన్ని. అంటే నా కడుపు కిందకు చూసుకునే స్వార్థం, అతి ఆశ అనేది జనాలకి ఎక్కువగా ఉంటుంది. కొంతమంది భగవంతుడు ఉన్నాడు, మనకి ఇచ్చే టైంలో ఇస్తాడు, మనం పూజ చేస్తూ పోతూనే ఉండాలి. ఆ భగవంతుడు ఉన్నాడు అని పూజ చేసేవాళ్ళు, ఓపికతో ఉండేవాళ్ళు కూడా కొందరు ఉన్నారు. అతిగా ఆశతో చేసేవాళ్ళు వాళ్ళు దేనికైనా తెగిస్తారు. దేనికైనా అంటే ఇప్పుడు మీరు అడిగారు కదా, తొందరగా కావాలి, తొందరగా కావాలి, ఆదుర్త, అప్పుడప్పుడే అయిపోవాలి అనేది కొంతమందికి. అది అట్లా జరగదు. ఏదైనా సరే భగవంతుడి సృష్టికి సంబంధించినట్టుగా జరిగే టైంలోనే జరుగుతుంది. భగవంతుడు ఏ టైంలో జరిపించాలో ఆ టైంలోనే జరిపిస్తాడు. అట్లని చెప్పి ఆపాచన పడితే రాదు. ఆపాచన అపాయం చేస్తుంది. అంటే మీరన్నిటిగా ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేయాలనుకున్నప్పుడు అప్పుడు ఒక మనిషిని దెబ్బతీయటానికైనా మనం వెనకాడం, ఇదే మనకి తొందరగా అయ్యే పని అనుకుంటాం. అదే మనిషిని దెబ్బతీసేది. అదే ఓర్పుగా భగవంతుడు ఉన్నాడు, ఆ భగవంతుడిని మనం పూజిస్తాం, ఆయన ఇచ్చే టైంలో మనకి ఇస్తాడు అని ఓర్పుగా పోయే వాళ్ళకి కొద్ది రోజులు కష్టాలు ఉంటాయి, కొద్ది రోజులు కష్టాలు ఉంటాయి. ఆ కష్టాలని అనుభవిస్తూ ఓర్పుతో పోయే వాళ్ళకి భగవంతుడు ఒకరోజు ఖచ్చితంగా మేలు చూపిస్తాడు, మేలు చేస్తాడు. ఆ అమ్మవారు ఆశీస్సులు వాళ్ళకి అందుతాయి. కొద్ది రోజులు కష్టపడ్డా కొద్ది రోజులు సుఖాన్ని పొందుతారు. ఆపాచన, అతిగా ఆపాచన ఉన్న వాళ్ళు సుఖాన్ని పొందలేరు. కొని తెచ్చుకున్నట్టుగా కొన్ని కష్టాలు ఆ విధంగా ఉంటాయి. అందుకనే అతిగా ఆపాచన ఏ మానవుడికి పనికిరాదు. మనకి కావలసింది ఏంటి? ఓపిక, ఓర్పు. పెద్దలు కూడా ఎవరైనా సరే పిల్లలు తొందరపడ్డా కొద్దిగా ఎవరైనా తొందరపడితే ఏమంటారు పెద్దలు? అరే బాబు నిదానవరా నిదానవరా అంటారు. అంటే నిదానమే ప్రధానం. ప్రధానము అని అంటే ఒక మంచి లైఫ్కి దారి తీస్తుంది. అట్లా ఏ పూజ అయినా ఏదైనా సరే ఓర్పుతో చేసుకుంటే భగవంతుడు ఖచ్చితంగా కరుణిస్తాడు, ఏ అనార్థానికి దారి తీయదు. మీరు అన్నట్టు నిజమే, అది సత్యం అవుతుంది. అయితే మీరు మనుషులందరికీ కూడా ఇప్పుడు జనాలందరికీ భక్తులకి కానీ వీళ్ళందరికీ అనేక సమస్యలు ఉంటాయి. ఆర్థికంగా ఉంటాయి, లేకపోతే కొందరికి పెళ్లి సమస్య కావచ్చు, కొంతమందికి పిల్లల సమస్యలు కావచ్చు, ఇలా అనేక రకాల సమస్యలు ఉన్నాయి. వీళ్ళందరి సమస్యలు తీర్చే విద్యలన్నీ కూడా మీరు చేయగలరా? సో అంటే మీ విద్యల వల్ల వాళ్ళందరికీ కూడా ఎటువంటి మంచి జరిగే అవకాశాలు ఉంటాయి? ఓకే అమ్మా, నువ్వు అన్నది కరెక్టే. ఇప్పుడు భగవంతుడు కొన్ని వ్యాధులు సృష్టించాడు. భగవంతుడు సృష్టించినయే. మానవ జాతి ఎక్కువైనా కొద్దీ కొన్ని వ్యాధులు సృష్టించాడు. అంటే ఏ మనిషి ఏ టైంలో పోవాలి, అంటే ఇప్పుడు మన మేకలు గొర్రెలు కోళ్ళు కోసుకున్నట్టుగా మనం కోసుకోలేం కదా.
మనిషి జీవితం అనేది ఎన్ని సంవత్సరాలు మనం జీవించాలో అన్ని సంవత్సరాలు జీవించే తీరాల. ఏ టైంలో పోవాలో ఆ టైంలోనే పోవాలా. ఇవన్నీ సృష్టికి రాసిపెట్టింది భగవంతుడు. కాబట్టి ఏ సృష్టి అయినా సరే మన మానవ జాతికి ఒక ముఖ్యమైంది. అర్థమైందమ్మా? ఈ ముఖ్యమైన సృష్టిలో ప్రతి ఒక్క మానవుడికి కష్టసుఖాలు అనేది గ్యారంటీ. కష్టసుఖాలు అనేది పక్కా. కోటేశ్వరుడైనా సరే, పేదవాడైనా సరే, మిడిల్ వర్షన్ అయినా సరే, ఎవరైనా సరే ఒక కష్టం అనేది కంపల్సరీగా వస్తుంది. కష్టం అనేది ఎలా వస్తుంది అని అంటే మనిషి జీవితానికి కొన్ని గ్రహస్థితులు ఉంటాయి. గ్రహస్థితులు అంటే అర్థమైందమ్మా? గ్రహాలు. అవి కొన్ని గ్రహాలు అని అంటే 9 సృష్టికి 9 గ్రహాలే మనకి గుళ్ళల్లో కూడా 9 గ్రహాలు ఉంటాయి. అయితే అతి గొప్ప పవర్ఫుల్ దేవతలు వాళ్ళు. గుళ్ళో ఉండే దేవతలంతా వాళ్ళకి కట్టుబడి ఉండాల్సిందే తప్ప వాళ్ళని మితిమీరిపోయి దేవతలు మనకి చెయ్యరు. అర్థమైందమ్మా? కానీ వాళ్ళకి కట్టుబడే ఉంటారు. అందుకని మన మానవ జాతికి కూడా కొంతమందికి తెలియదు. దేవుడే 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 కదా మనకు అనుకుంటారు. కానీ చెడు చేయాలన్నా దేవుడు చేయదు. మంచి చేయాలంటేనే దేవుడు, చెడు చేయాలంటే దేవుడు చేయడు. కాకపోతే మరి ఆ చెడు పడితేనే కదా ఒక మనిషి చెడు అంటే ఏంటి, బాధపడితేనే దానికి గుణం అనేది తెలుస్తుంది. అంటే నేను బాధపడుతున్నాను, రేపు ఏం చేయాలి, నేను ఏ విధంగా దేవుణ్ణి మొక్కాలి అనే దానికి ఒక సృష్టి ఉంటుంది. కాబట్టి కొన్ని గ్రహస్థితులే కొన్ని బాధలు మనకి తెస్తాయి. అందుకని పెద్దలు ఏం చేశారంటే గ్రహాలను సంప్రదించండి ముందు అన్నారు. గ్రహాలను సంప్రదించండి అని అంటే మనకి ఉండాల్సినవి 9 గ్రహాలు. అవి సృష్టికి సంబంధించినవి కాబట్టి తల్లి కడుపులో కల్లి భూమి మీద పడగానే ఆ గ్రహాలు మనకి సంభవిస్తాయి. అప్పుడు మనలో ఎదిగిన కొద్దీ వయసును బట్టి మన బుద్ధులు మారుతుంటాయి. ఆడవారైనా మగవారైనా బుద్ధులు మారుతుంటాయి. ఆ బుద్ధులు మారటానికి దాంట్లోనే మనతో చెడు చేపించడానికి కూడా కొన్ని గ్రహస్థితులే మనకి, దేవుళ్ళు కాదు. అప్పుడు చేసేటప్పుడు ప్రతి ఒక్క మానవుడికి ఈ వయసు నుంచి ఈ వయసు వరకు నీకు ఇలా ఉంటుంది అన్నప్పుడు ఆ భగవంతుడు అంతవరకు చెడు చేసినా సరే సైలెంట్గానే ఉంటారు. దేవుళ్ళు కూడా ఏం అందించరు. తర్వాత అతనికంటూ కొన్ని అవకాశాలు వచ్చినప్పుడు, గడియలు వచ్చినప్పుడు అప్పుడు ఆ గ్రహాలని పక్కకు తొలగిస్తే అప్పుడు దేవుడు వచ్చినప్పుడే గ్రహాలు పక్కకు తొలుగుతాయి. అందుకని ముందు ముఖ్యంగా 3 భాగాలు. కొంతమంది తెలిసిన వాళ్ళు గుళ్ళకు పోయినప్పుడు, దేవాలయాలకు పోయినప్పుడు కొంత అయ్యగారులు కూడా చెప్తారు మాట, నాయన గ్రహస్థితులు నీకు బాగలేదు, గ్రహాల చుట్టూ తిరగండి అని చెప్తారు. అది మనం ఎగర్చిమ్మకూడదు. గ్రహాలకి ఎంత పూజించుకుంటే అంత మంచిది. గ్రహాలంటే పేరుకు గ్రహాలు, దేవతల వాళ్ళు. ఆ దేవతలే ఆగ్రహమైన దేవతలు కొంతమంది ఉంటారు, శాంతి పురుషులు కొంతమంది ఉంటారు. శాంతి పురుషులు ఏం కాదు, కానీ ఆగ్రహమైన వాళ్ళు అప్పుడప్పుడు మన ముఖం చూస్తారు. మన ముఖం చూసినప్పుడే మనకి తల్లకిందలు అయిపోతాం. మన మానవులం కాబట్టి తల్లకిందలు అయిపోతాం. అంత దూరం మనం తెచ్చుకోకూడదు అని అంటే గ్రహశాంతిలు కంపల్సరీగా చేసుకోవాలా. చేసుకున్నప్పుడే ఆ మనిషికి ఒక శాంతి అనేది దొరుకుతుంది. ఆ భగవంతుడు అనేది మనకి సాకారం చేస్తాడు. ఆ విధంగా ఉన్నప్పుడు ప్రతి మానవుడికి కొన్ని సమస్యలు వస్తాయి. అంటే నువ్వు అన్నట్టుగా పిల్లలు పుడతారు, కానీ కొంతమంది ప్రయోజకులు అవుతారు, తెలివి ఎక్కువ అని కొన్ని గడియలు ఆ గ్రహాలు సహకరిస్తాయి కాబట్టి వాడికి తెలివి ఎక్కువ. అంటే వాడు ఒకటి కింద లోపడే అవకాశం ఉండదు. దానివల్ల కొంతమంది పెద్ద అవుతారు. పెద్ద అయిన తర్వాత ఎంత తెలివి ఉన్నా కూడా పెళ్లిళ్ళు కావు. అంటే అప్పుడు ఆ గ్రహస్థితులు సహకరించట్లేదని అర్థం. కొంతమందికి పిల్లలు పుట్టారు, కొంతమంది ఇండ్లు కట్టాలి అనుకుంటారు, దగ్గరకు వచ్చి కట్టలేకపోతారు, అంటే కొనలేకపోతారు. ప్రాపర్టీ ఏదైనా తీయాలనుకుంటారు, తీయలేకపోతారు. అవన్నీ గ్రహస్థితులు సాకారం. ఈ గ్రహస్థితులతో పాటుగా మానవుడి దృష్టి కూడా ఉంటుంది. ఇప్పుడు అదే అడగబోతున్నాను గురూజీ. మానవుడి దృష్టి అని అంటే ప్రతి ఒక్క మానవుడికి మనసు విశాలంగా ఉండదు. మనలోని కుళ్ళు కుతిష్ట, అర్థమైందా, కోపం రోషం, మంచి చెడు, అబద్ధం నిజం ప్రతి మానవుడికి ఉంటాయి. అవి ఉన్నప్పుడు ఒక్కొక్కరికి ఈగో ఎక్కువగా ఉంటుంది. ఈగో అంటే ఏంటి? అహంకారం. ఒక భాషలో అహంకారం, ఒక భాషలో ఈగో. ఈగో అంటే నా అంతట వాడు లేడు, నేనే గొప్పవాడిని అనే ఒక అహంకారం అనేది కొంతమందికి ఉంటుంది. కొంతమంది వారవలేని వాడు అని అంటే ఇప్పుడు ఎవరైనా ఎదుటివాడు ఒక బంధువులే అయి ఉండొచ్చు, కావలసిన వాళ్ళే, ఏదో ఒక వరుస అయి ఉండొచ్చు. అర్థమైందమ్మా? ఒకడు ఎదుగుతాడు, ఒకడు ఎదగలేడు. ఒకడు ఎదుగుతుంటే ఈ ఎదగలేనోడికి వాడికి వారవలేడు. వారవలేకపో వాడు చూడు ఎట్లా ఎదుగుతున్నాడు, వాడు బ్రహ్మాండంగా ఉన్నాడు,
వాడు బాగున్నాడు అని చెప్పి వాడికి ఆడి మనసులో ఈగో అనేది పెరుగుతుంది. ఆ ఈగో పెరిగినప్పుడు వాడు ఎదగకూడదని వీడు ఏది చేయడానికైనా సిద్ధమే. వీడు ఆ ఈగోతోని ఏది చేయడానికైనా సిద్ధమే. అట్లా కొన్ని ప్రయోగాలు అంటారు. ప్రయోగాలు అంటే సృష్టికి సంబంధించినవి కొన్ని ప్రయోగాలు అంటే చాతబడులు అలాంటివి కొన్ని ఉన్నాయి. అంటే ఇప్పుడు నిజంగానే ఈ నరదృష్టి లేకపోతే చెడు దృష్టిలు కానీ ఇవన్నీ కూడా దిష్టి అనేవి ఇవన్నీ నిజంగా పనిచేస్తాయి అంటారా గురువు? ఉన్నాయమ్మా, నిజంగా ఉన్నాయి. ఇప్పుడు శాంపిల్గా చిన్న ఇది ఉదాహరణ చెప్తాను నీకు. ఇప్పుడు కూడా అన్నం తింటుంటాడమ్మా. ఆ అన్నం తినేటప్పుడు ఒకడో ఇద్దరు ముగ్గురు నలుగురు ఉంటారు. కానీ వాడు కొద్దిగా భోజనం పిరియడు, వాడు తింటాడు, మరింతే తింటాడు. ఒకడు అబ్బో చూడు వాడు ఎంత తింటున్నాడు అని అన్నాడు అనుకో, వాడు దృష్టి ఎమ్మటే వాడు భోజనం మీద పడిపోద్ది. ఆ భోజనం తిన్నా కూడా కడుపులో నిలవదు, వాంతులు అయిపోతాయి. అది నరదృష్టి. అంటే ప్రతి మానవుడి దృష్టి చాలా పవర్ఫుల్ అయింది. కొంతమంది చేతబడి అనుకుంటారు, కానీ చేతబడి కంటే పవర్ అయింది నరదృష్టి. ఆ నరదృష్టి అలాగనే ఎక్కువైపోతే నరపీడ, అర్థమైందమ్మా? అదే నరఘోష. అది 3 రకాలుగా పాటిస్తుంది. ఆ 3 రకాలుగా ఒక మనిషికి పెరిగింది అని అంటే దానివల్ల కూడా మనిషి డౌన్ అయిపోతాడు. ఎంత గొప్పవాడైనా, రాజకీయ నాయకుడైనా సరే, వ్యాపారస్తుడైనా సరే, వ్యవసాయ అయినా సరే, ఎంత కోటేశ్వరుడైనా సరే, ఈ నరదృష్టి, నరఘోష, నరపీడ ఇవి కూడా పడకూడదు మనిషి మీద. అంటే ఇలాంటి సమయంలో గురువు గారు చాలా మందికి మనం చేసే పనులు కానీ ఇవన్నీ తెలియకుండా ఉండవు కదా, మరి మనం ముందుకు ఎదగాలంటే నరదృష్టిని ఎదుర్కోవాలంటే ఏం చేయాలి అనే ప్రశ్న ఉంటుంది. దానికి కరెక్ట్. అయితే నరదృష్టి అనేది కనపడదమ్మా. అది ఇప్పుడు సాంబ్రాణి పొగ వస్తుంది కదమ్మా, ఈ సాంబ్రాణి పొగ మనకు కనపడుతుంది అంతే కదా. ఇలాగనే ఉంటుంది అది కూడా ఒక పవర్, వైబ్రేషన్ అంటారు దాన్ని. ఆ వైబ్రేషన్ అనేది అది ఎలా వస్తుంది ఎలా పోతుంది అనేది మనిషి కంటికి కనపడదు. మనం చూడగానే మనలో ఉన్న ఒక మనిషి అంతా పామికి పంటిలు ఇస్తాం, తేలికి తోకలు ఇస్తాం, మానవుడికి ఎక్కడ 2 కళ్ళు ఇస్తాం. 2 కళ్ళు అంటే 2 కళ్ళు కాదు, మన ఒళ్ళంతా ఇస్తామే. కానీ ఒళ్ళంతా చూపిలేం కదా, ఒకటి చూసేది మన 2 కళ్ళే. ఆ 2 కళ్ళే కాబట్టి ఆ కళ్ళే ఆ ఒక్క వైబ్రేషన్ అనేది వెళ్ళిపోతుంది. వెళ్ళి నీకు తగిలినప్పుడే ఆ ఎఫెక్ట్ ఎమ్మటే నీకు చూపిస్తుంది. అది చూపించినప్పుడు ఇంతకుముందు పెద్దల కాలంలో అమ్మాయి పిల్లోడు ఏదైనా అలంకరించి చిన్న పిల్లల్ని మా ముద్దుగా అలంకరించి మంచిగా నీట్గా తయారు చేస్తే ఆ పిల్లల మీద పిల్లోడు చూడు ఎంత బాగున్నాడో, పాప చూడు ఎంత బాగుందో అన్నప్పుడు ఆ దృష్టి పడుతుంది. ఆ దృష్టి పడ్డప్పుడే అప్పుడు ఉన్న పెద్దలు, అప్పట్లో పెద్దలు ఏం చేసేటోళ్ళు అంటే పెద్దలు చెప్పినట్టుగా ఏదో అన్నాన్ని 3 ముద్దలుగా చేసి ఒకటి ఎరుపు, నలుపు, తెలుపు ఆ 3 ముద్దలు దిగదుడిచి పారేయటము, లేకుంటే ఇంత ఎర్రనీళ్ళు ఉప్పు వేసి ఎర్రనీళ్ళు వేసి, ఎర్రనీళ్ళు అంటే ఇంత పసుపు కుంకుమ కలిపి ఇంత ఎర్రనీళ్ళు దిగదుడిచి ఆరత తీసి పారేయటము, లేదంటే ఇంత ఉప్పు మిరపకాయ తీసి పారేయటము, లేదంటే ఇంత ముందు దృష్టి మంత్రాలన్నీ పెద్దలు పెట్టేటోళ్ళు. ఆ మంత్రం పెట్టడము అవి అప్పటికే వాళ్ళు చేసేటోళ్ళు. చేస్తే అప్పటికప్పుడే ఆ దృష్టి ఎమ్మటే తొలగిపోతుంది. కానీ ఇప్పుడు ఎవరు చేస్తున్నారమ్మా? ఎవరు చేయట్లేదు కాబట్టి అది అలాగనే మనకి పడిపోయింది. కాబట్టి అది తొలగించుకునే ఒక ఆలోచన మనకు రావట్లేదు. కాబట్టి ఎప్పుడు చూసినా ఆఫీసులు పని, వృత్తి పని, ఆఫీసులే. దానికని వాళ్ళకి అంతగా చేసేటోళ్ళు కూడా ఇప్పుడు పెద్దలు ఎవరు లేరు. ఎవరన్నా ఉంటే విలేజ్లలో ఉంటారు, ఇక వాళ్ళకి చెప్పేటోళ్ళు లేరు. అందుకని వాళ్ళకి ఆ నరదృష్టి అనేది అలాగనే పడి పెరిగిపోతుంటది. పెరిగినా కొద్ది ఏమైతే నరఘోషగా మారిపోద్ది. ఆ నరఘోష పోయి నరపీడగా మారిపోద్ది. నరపీడగా మారినప్పుడే మన 2 కాళ్ళు చుట్టుకుంటది. కానీ కనపడదు, మన కంటికి కనపడదు. భగవంతుడు కనపడుతున్నాడు అని అంటే ఎట్లా కనపడతాడమ్మా? భగవంతుడు కనపడడు కదా. భగవంతుడు ఏ రూపంలో కనపడాలో ఆ రూపంలోనే కనపడతాడు. అర్థమైందా? మనం గమనించలేము ఈయనే భగవంతుడు ఈ రూపంలో వచ్చాడని మనం గమనించలేము, కానీ కనపడతాడు, కంపల్సరీ కనపడతాడు. అర్థమైందా? సృష్టి కూడా ఒక విధంగా లేదు కదా. సృష్టి ఎలాగుంది? ఇప్పుడు భగవంతుడు ఆడిస్తే ఆడేలా ఉంది, ఆయన చేతిలోనే ఉంది. మనం అనుకుంటాం కదా సూర్యుడు తూర్పు పొడుస్తున్నాడు, పనమట ఉదయిస్తాడు, అర్థమైందా? ఇది ఉత్తరం, ఇది దక్షిణం, మనకి ఇలా పొడుస్తున్నాడు ఇలా అనుకుంటాం. కానీ మన దేశం మొత్తం అలా లేదు కదా. ఇప్పుడు ఫారెన్లు ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి, అక్కడ టైం వేరే, ఇక్కడ టైం వేరే, ఇక్కడ పొద్దు పొడిచేది వేరే, అక్కడ పొద్దు పొడిచేది వేరే. అంటే ఒకటే సూర్యుడు కదా, అన్ని ఒకటెక్కడే ఉండాలి అంటే మన భూమి మన చేతిలో లేదు, భగవంతుడి చేతిలో ఉంది. గాలిలో ఉంది కాబట్టి గాలి ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు ఆగిపోతుంది, ఎండ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు పోతుంది, వర్షం ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు పోతుంది అనేది పంచభూతాలే చెప్తాయి మనకి. అర్థమైందమ్మా? ఈ సృష్టి ఇట్లా తిరుగుతుంటుంది. తిరిగినా కొద్దీ మనకి మన ఒక జీవితం అనేది కూడా తిరుగుతుంటుంది అన్నమాట. అందుకనే సూర్యుడు ఈ పక్క వచ్చినప్పుడు ఇక్కడ తెల్లారుతుంది, ఆ పక్క పోయినప్పుడు అక్కడ తెల్లారుతుంది, ఆ పక్క పోయినప్పుడు అక్కడ తెల్లారుతుంది, ఇక్కడ చీకటి పడుతుంది, ఇక్కడ చీకటి పడుతుంది. అలాగా భూమి సూర్యుడు ఎలా తిరుగుతున్నాడో మన జీవితం కూడా అలాగనే తిరుగుతుంటది. ఒక్కొక్క మనిషి ఈగోను బట్టి
ఆ ఈగో వల్ల అలా తిరుగుతుంటుంది మాట. గాలి కనపడుతుందా మనకి? కనపడదు. అట్లనే చెడు ప్రయోగం అనేది కూడా కనపడదు. చెడు ప్రయోగం అనేది కొంతమంది చెప్పాను కదా, ఈగో అంటే నరదిష్టి, నరఘోష, నరపీడ వేరు. అవి ఒకటి చేస్తే వచ్చేవి కాదు. అవి ఒక్కొక్క కంటిని బట్టి, ఒక్కొక్క సూపును బట్టి, ఒక్కొక్క మనస్తత్వాన్ని బట్టి అవి వస్తాయి. మరి వీటన్నిటి నుంచి వాళ్ళు బయటపడాలంటే మీ దగ్గర మార్గం ఏమన్నా ఉన్నాయమ్మా? ఇప్పుడు మార్గం ఉంది కదా. ఇప్పుడు ఏ పని చేసేవాడో ఆ పని చేయాలా, పోలీస్ పని చేయాలా, లాయర్ పని చేయాలా, కలెక్టర్ పని చేయాలా, కార్పెంటర్ పని చేయాలా, కూలి పని చేసేవాడు కూలి పని చేయాలా, అంతే కదా. అలాగనే ఈ సృష్టికి ఇలాగ ఉన్నాయి కాబట్టి మాలాంటి గురువుల దగ్గరికి రావాలా. వస్తే దానికంటూ ఒక మార్గం ఉంది. అలాగనే మాకు కూడా ఆ దేవతల అనుగ్రహం వల్ల మాకు ఒక ఉన్నాయి కాబట్టి, ఆ పనులు ఉన్నాయి కాబట్టి అవి కూడా జనాల్ని కొంతమంది మనం బాగు చేసి వాళ్ళకి నరదిష్టి ఉన్నా, నరపేడున్నా, నరఘోషున్నా, ఇలాంటి చేతబడి ప్రయోగాలున్నా, ఆ ప్రయోగాల వల్ల వాళ్ళు ఇబ్బందులు పడుతున్నా, వ్యాపారాలు అభివృద్ధి లేకపోయినా, పెళ్ళిళ్ళు కాకపోయినా, పిల్లలు పుట్టకపోయినా, ప్రాపర్టీలు కొనలేకపోయినా, లేదన్నా అమ్మలేకపోయినా, ఇలాంటివి కొన్ని మన దగ్గర కొన్ని ఉన్నాయి. అమ్మవారు ఇచ్చిన కొన్ని వస్తువులు ఉన్నాయి, కొన్ని తయారు చేసి మనం వాటికి కూడా కొన్ని పరిష్కారాలు చెప్పి వాళ్ళకి చేసేవి ఉంటాయి. మనం చేసేవి ఉంటాయి, లేదు అని అంటే వాళ్ళు కూడా చేసుకునేవి కొన్ని ఉంటాయి. కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళంతా హోమాలు చేసుకుంటారు. చండీ హోమం అని, శుద్ర హోమం అని, అర్థమైంది, లక్ష్మీ హోమం అని, ఇట్లా లక్ష్మీ హోమం అని, ఇట్లా హోమాలు చేసుకుంటారు. ఆ హోమాలు వాళ్ళకి తాకత ఉంది కాబట్టి వాళ్ళు హోమాలు చేయగలుగుతారు. తాకత లేని వాళ్ళు ప్రతి ఒక్కడు లక్షలు పెట్టి హోమం చేయలేడు కదా. అందుకనే మనలాంటి స్వాముల దగ్గరికి కంపల్సరీగా వస్తారు. వచ్చినప్పుడు మనం కూడా ఆ భగవంతుడి మీద భారం వేసి, ఆ భగవంతుని ఆశీస్సులతోని మన వల్ల అయితే చేయాలా, కాకపోతే కాదు అని చెప్పేసేయాల. నాది అంతా ఒకటే, అవుతుంది అంటే చేస్తాను, కాదు అంటే నేను చేయను. డబ్బు గురించి నేను ఎప్పటికీ ఆలోచించను. నా దగ్గరకు వచ్చే భక్తులు మొత్తం నా మీద నమ్మకంతో వస్తారు కాబట్టి నేను చేసే ప్రయత్నం ఉంటే ఖచ్చితంగా చేస్తాను, బాగు చేస్తాను. గురుజీ, మీరు అష్టదిగ్బంధనం కూడా చేస్తారు అని అన్నారు కదా. అసలు అష్టదిగ్బంధనం ఎందుకు చేస్తారు, ఏ సందర్భాల్లో చేస్తారు, దానివల్ల ఉపశమనం ఎలా కలుగుతుంది? ఇప్పుడు ఇంతసేపు మనం చెప్పుకున్నాము ఈ సృష్టికి ఉన్నాయే, కానీ బాగు చేయాలి అని అంటే దానికి బ్రహ్మాండమైన మార్గం, నమ్మకమైన మార్గం, మనకు రిజల్ట్ తెలిసే మార్గం ఒక అష్టదిగ్బంధన. అర్థమైందమ్మా? పోయి అడిగి పోయినా కొన్ని అంతరాలు అంటారు, తాయితలు అంటారు, ఏళ్ళు అంటారు, అవి ఇస్తూనే ఉంటారు. కానీ అవి పర్మనెంట్గా పని చేయాలి అని అంటే వాళ్ళ సృష్టిని బట్టి దానికి పవర్ ఉన్నంత వరకు పనిచేస్తుంది. పవర్ లేకపోతే మళ్ళీ పనిచేయదు. ఒక అష్టదిగ్బంధన అనేది కొన్ని తరాలకు పనిచేసేది. అది కంపల్సరీగా ఒక్కొక్క ఇల్లుని కాపాడేది, రక్షణ, ఆ ఇంటికి రక్షణ. కానీ చాలా మందికి తెలియదు. కానీ ఇప్పుడు నేను వచ్చిన కాడి నుంచి, మీ వీడియోలు పబ్లిక్ చేసిన కాడి నుంచి ఇప్పుడు చాలా మందికి బాగు చేశాను. చాలా మంది ఈరోజు నా పేరు తలుసుకుంటున్నారు. ఇంకా ఇంకా చాలా మంది కూడా వస్తున్నారు, చేసి ఇస్తూనే ఉన్నారు. గురూజీ, ఇక్కడ ఒక్క సందేహం చాలా మందికి ప్రజలకి ఎలా కలుగుతుందంటే, చాలా మంది వస్తున్నారు, చెప్తున్నారు, మేము ప్రయత్నిస్తున్నాం కానీ అవ్వట్లేదు, ఇప్పుడు మేము ఎలా నమ్మొచ్చు అంటారు అని అంటారు. దానికి మీరేం చెప్తారు గురూజీ? అమ్మా, నేను అష్టదిగ్బంధన చేశానని చెప్పాను. నా మాట ఒకటే నిజం కాదు, మీరు కూడా చెక్ చేసుకోవాలంటే ఏం లేదు. నేను నా దగ్గర బాగుపడ్డ భక్తులు ఉన్నారు. కొంతమందికి నేను మాట ఫోన్ చేసి నీకే ఇస్తా, నువ్వే మాట్లాడు. అర్థమైందా? నా గురించి వాళ్ళు తప్పు చెప్పారా, నిజం చెప్పారా, చేసింది బాగుందా బాగలేదా అనేది కూడా మీకు తెలిసిపోదు. చేస్తే చూసే వాళ్ళకి కూడా ఒక నమ్మకం వస్తే తర్వాత వాళ్ళు అష్టదిగ్బంధన గురించి నీకు ఎవరిచ్చి చెప్తానమ్మా, ఏతో మాట్లాడిన తర్వాత. ఇప్పుడు వాళ్ళకి అష్టదిగ్బంధనం అనేది వాళ్ళకి ఏ సమస్య ఉంటే చేశారనేది కూడా చెప్తారా? ఇప్పుడు ఒక ఆయన ఇప్పుడు చేస్తాను, ఆయన మంచి ప్రదేశంలో ఉన్నవాడు, అంటే మంచి వ్యక్తి, పెద్ద వ్యక్తి, పెద్ద స్థానంలో ఉన్నవాళ్ళు. కానీ ఆయనకి అత్యవసరం వచ్చి ఒక ఇల్లు అమ్మాలి అని అంటే దాన్ని అమ్మలేకపోతున్నాడు. దానికి మార్గాలు, దారి దొరకలే. ఆ టైంలో నన్ను సంప్రదించాడు, నేను ఆయనకి చేశాను. మీరు కావాలంటే మాట్లాడండి. స్వామి, చెప్పండి. ఒకసారి మన వాళ్ళు ఒక వీడియో వాళ్ళు వచ్చారు, ఒకసారి అంటే మాట్లాడండి. హలో, నమస్తే అండి. చెప్పండి. ఇక్కడ స్వామి శ్రీనివాస్ గురూజీ గారి దగ్గరికి వచ్చాం మేము ఇంటర్వ్యూకి. అయితే స్వామి గారు అష్టదిగ్బంధనం చేశామని చెప్పారు, దానివల్ల మంచి జరుగుతుంది అని ఖచ్చితంగా చెప్తున్నారు. కానీ చాలా మందికి నమ్మకం కలగాలంటే ఎలా గురూజీ అంటే,
మేము ఇలా ప్రయత్నించామమ్మా, మా భక్తులు వాళ్ళకి కూడా వాళ్ళ సమస్య నయమైంది, వాళ్ళే చెప్తారు అని అన్నారు. సో మీరు మీకున్న సమస్య ఏంటి, అది ఎలా తీరింది అనేది మీరు చెప్పగలరా? చెప్తా మేడం. అది మాకు ఫైనాన్షియల్ ప్రాబ్లం బాగుండి హౌస్ అమ్ముకోవడానికి 1 సంవత్సరం నుంచి తిరుగుతుంటే అమ్ముడుకోవట్లేదు. అది ఓకే. ఐ థింక్ ఇలాగే యూట్యూబ్ లో ఈ స్వామి చూసి వచ్చినది. ఆయన దగ్గరికి వస్తే ఆయన ఇలా అష్టదిగ్బంధన అది పెట్టుకుంటే మంచిగా అయితే అని నేను మా మిస్సెస్ వచ్చాం, కానీ మా మిస్సెస్ కి ఇంట్రెస్ట్ లేదు. అయితే ఇక ఆవిడని పంపించి మళ్ళీ నేను విడిగా స్వామి దగ్గర తీసుకుని ఇంట్లో అవన్నీ పెట్టుకున్న తర్వాత ఒక 20 రోజులకి ఇల్లు కొనడానికి వచ్చారు ఒకళ్ళు. వచ్చే వాళ్ళకి అమ్మాను. అమ్మటం వల్ల కొంచెం ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఇదని. తర్వాత స్వామి దగ్గరికి రాకముందు పరిస్థితులన్నీ గజిబిజిగా ఉండేవి. ఏది ముందు అటెంప్ట్ చేయాలి, ఏది ఎలా చేయాలి అన్న కన్ఫ్యూజన్ లో ఉండేవాళ్ళం. ఇది పెట్టిన తర్వాత ఏమైందంటే ఆర్గనైజ్డ్ గా సీక్వెన్స్ లో ఒక్కొక్క ప్రాబ్లమ్ ని, పర్సనల్ ప్రాబ్లం కానీ ఫ్యామిలీ ప్రాబ్లం కానీ సాల్వ్ చేసుకోగలిగినాం. ఒక 20 రోజులు అలా అవటం వల్ల మా మిస్సెస్ కూడా తర్వాత అప్పటి వరకు రోజు ఏదో ఒకటి అంటా ఉండేది, సెట్ అయిపోయింది. ఇది అయినాక అంతవరకు ఏంటంటే నమ్మలేదు ఫస్ట్. తర్వాత మాకు నమ్మకం కుదిరి సెట్ అయ్యాను. సెట్ అయినాక నాకు మళ్ళీ విజయవాడలో వేరే ఇల్లు ఉంటే కూడా అక్కడ కూడా పెట్టుకున్నాను అన్నమాట. అద్భుతం. థ్యాంక్ యూ అండి, మీరు అంత డీటెయిల్స్ చెప్పినందుకు. దీని ద్వారా చాలా మంది కూడా అవుతుందా లేదా అనే సందిగ్ధం ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక డౌట్ క్లియర్ అవుతుంది. నాకైతే 100% స్వామి వల్ల హ్యాపీగా ఉన్నాను ప్రెసెంట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అలాగా ఇప్పుడు మీరు విన్నారు కదమ్మా. అవును. ఇప్పుడు మనం ఏదో మనుషులు పెట్టి చెప్పించింది కదా, వాళ్ళు చాలా పెద్ద పొజిషన్ లో ఉన్నవాళ్ళు. వాళ్ళ వృత్తి మనకు చెప్పకూడదు. సెలబ్రిటీలు మనం వాళ్ళ గురించి, వాళ్ళ పేర్లు కానీ వాళ్ళ గురించి కానీ మనం చెప్పాల్సిన అవసరం లేదు. లేకుంటే నేను ఒక మాట చెప్పమనంటే మొత్తం వాళ్ళు ఏ వృత్తి చేస్తున్నారు, ఏ పేర్లు ఏంటి అనేది కూడా చెప్పగలుగుతారు. కానీ అవన్నీ మనకు అవసరం లేదు. ఎందుకంటే బాగున్నారా బాగలేదా, ఎందుకంటే మనం ఇంతమంది దేవతలను పెట్టి మనం అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి అష్టదిగ్బంధన అని అంటే చాలా ముఖ్యమైనది తల్లి. అష్టదిగ్బంధన అనేది ఇంతకుముందు కూడా చెప్పాను, నేను మీకు కూడా చెప్తాను అదే మాట. చెప్పిందే చెప్తాడేమరా అని అనుకోవద్దు. భక్తులు వినాలా, వాళ్ళ కోరికలు నెరవేరాలి అని అంటే ఖచ్చితంగా దీన్ని చేసుకోవాలా. చేసుకుంటే వాళ్ళ లైఫ్కి, వాళ్ళ కుటుంబానికి, వాళ్ళ ఫ్యూచర్కి చాలా ఉపయోగపడుతుంది. నమ్మకంగా వాళ్ళకి పనిచేస్తుంది. ఎన్ని దుక్కులు తిరిగి వచ్చేవాళ్ళు అంత తిరిగి అలిసిపోయి ఇంకా మేము అలిసిపోయాము స్వామి, ఇంకా మేము పోలేము, ఇంకా మేము ఎవరి దగ్గరికి పోలేము, ఇంక ఎక్కడ చెయ్యలేము, లాస్ట్ ఫైనల్ ఏదైనా ఉంటే మీరు చెప్పండి స్వామి అని వచ్చేటోళ్ళే నా దగ్గరికి. వాళ్ళే ఈరోజు బాగున్నాను అని చెప్పాను అని అంటే అంతకు మించిన ఆనందం నాకేం లేదు. నా దేవతకి అంతకు మించిన సంతోషం ఏం లేదు. అమ్మవారి దయ వల్ల నేను చేస్తున్నాను అని అంటే ఒక విద్య. నేను కూడా మీరు అన్నిటిగా అన్ని విద్యలు ఇంతకు ముందు చేసేటోనమ్మా. ఇప్పుడు ఒక అష్టదిగ్బంధన విద్య అని అంటే మనిషికి కావాల్సిన ప్రాబ్లాలు ఏమున్నాయి, కావాల్సిన అదృష్టాలు ఏమున్నాయి అనేది ఒక అష్టదిగ్బంధనే. అర్థమైందా? ఒక్కొక్క దానికి తని సపరేట్ గా మనం ఏమీ చేయాల్సిన అవసరం లేదు. అష్టదిగ్బంధన అని అంటే కుటుంబం మొత్తానికి పనిచేస్తుంది. పెళ్లి కాలేదు అని అంటే పిల్లలకి పెళ్లిళ్ళు అవుతాయి. వాస్తు బాగలేదు ఆ ఇంట్లో అంటే ఆ ఇంట్లో వాస్తు సరి అవుతుంది. ఇంతకుముందు వాస్తు బాగలేదు అంటే ఇల్లు పడగొట్టేవాళ్ళం. ఈ ఇల్లు, ఈ గోడ ఇలా కాదు, ఈ ఒక గది ఇలా కాదు, ఇది ఇలా కాదు అని పగలగొట్టి మళ్ళీ లక్షలు పెట్టి కట్టుకోవాలా. కానీ ఒక అష్టదిగ్బంధన వల్ల ఆ వాస్తు గ్రహాలు కూడా అన్ని సరిపడతాయి. అప్పుడు వాళ్ళకి పగలగొట్టుకోవాల్సిన అవసరాలు ఉండవు. ఒక అష్టదిగ్బంధన అనేది చాలా ముఖ్యమైనది. అది ఒక ఇంటికి పక్కా రక్షణ. అది 100%కి 100 నమ్మకమైన వస్తువు, నమ్మకమైన పని. అది ఆ పనిని కంపల్సరిగా ప్రతి ఒక్క ఇంటికి చేసుకోవాలా. ప్రతి ఒక్క ఇల్లు అంటే బాగలేని వాళ్ళు, బాగుండే వాళ్ళకి అవసరం లేదు. భగవంతుడు కరుణించాడు కాబట్టి, వాళ్ళ గ్రహస్థితులు బాగున్నాయి కాబట్టి వాళ్ళు బాగున్నారు. వాళ్ళతో మనకు అవసరం లేదు. వాళ్ళు బాగుంటే మనకు కావాల్సింది కూడా. బాగలేని వాళ్ళు, బాగలేదు అని అంటే ఒక వ్యాపారం చేస్తున్నామా, వ్యాపారం ఇంప్రూవ్మెంట్ లేదు, చేసి పడిపోయింది, మళ్ళీ మేము ఎదగలేకపోతున్నాము. ఒకప్పుడు మా చేతి నిండా డబ్బులే ఉన్నాయి, ఇప్పుడు డబ్బులు లేవు మా దగ్గర, చాలా ఇబ్బందులు పడుతున్నాము, ఏ వ్యాపారం చేయలేకపోతున్నాము. తర్వాత ఇంట్లో పిల్లలు బాగలేదు, చదవట్లేదు, రెండోది పిల్లలకు పెళ్ళిళ్ళు కావట్లేదు, లేదు పిల్లలు పెళ్ళిళ్ళైనా కూడా పిల్లలు పుట్టట్లేదు, ఒక ప్రాపర్టీ అమ్మలేకపోతున్నాము. మరి ఈ ఇంట్లో వాస్తు ప్రభావాలు ఉన్నాయి. మరి ఆ వాస్తు దోషాలు కూడా కొన్ని ఉంటాయి. మళ్ళీ అన్నిటికీ ఒకటే శాతపడి ఒకటే కాదు. నేను చెప్పాను కదా, నరదిష్టి, నరఘోష, నరపీడ 3 ఉంటాయి. అవి కూడా ప్రమాదమైనయే.
తర్వాత వాస్తు కంపల్సరీ చూడాలా. ఇప్పుడు ఇంతకుముందు కాలంలో కొంతమంది చూసేటోళ్ళు, కొంతమంది మూఢనమ్మకంతో వాళ్ళ బుద్ధి పుట్టినట్టు కట్టుకునేవాళ్ళు, కానీ కట్టుకొని ఇబ్బంది పడేటోళ్ళు. వాస్తు అనేది కంపల్సరీ చూడాలి. ఇప్పుడు ప్రతి ఇంజనీర్ కానీ, మేస్త్రి కానీ, ఎవరైనా కాంట్రాక్టర్ కానీ ఎవరైనా ఇప్పుడు వాస్తు చూసే కడుతున్నారు ఇండ్లు. అట్లా వాస్తు కరెక్ట్గా ఉండాలి. కానీ ఇంతకుముందు పాత ఇండ్లు ఉంటాయి, కొన్ని మిస్టేక్లు ఉంటాయి. అప్పుడు వాస్తు దోషం అనేది మనకు పడుతుంది. ఆ వాస్తు దోషం పడ్డప్పుడు ఇంట్లో కొన్ని చికాకులు జరుగుతుంటాయి. వ్యాపారంలో అభివృద్ధి లేకుండా పోవడం కానీ, పిల్లలు పుట్టకుండా పోవడం కానీ, పెళ్లిలుగా పోవడం కానీ, అనారోగ్యాలు కలగడం, ఇంటి యజమానికి అనారోగ్యం కలగడం కానీ, ఇట్లా సమస్యలు అనేది కొన్ని ఉంటాయి. ఈ అన్నిటికీ కలిసింది ఒక అష్టదిబ్బందన. అష్టదిబ్బందన అంటే ఇంతకుముందు రాజుల కాలంలో రాజులు ఉంటారు కదమ్మా, ఆ మహారాజుల కాలంలో అప్పుడు కోటకి ప్రతి ఒక్క 5 మంది 6 మంది సిద్ధాంతులు ఉండేవాళ్ళు. ప్రతి కోటకు ఉంటారు. అప్పుడు హోమాలు చేయడానికి కానీ, ఆ కోటకి ఏ దోషం తగులుతుంది, ఎలాంటి దోషం వస్తుంది, లేకుంటే దేవుడి ద్వారా అమ్మవారిని పూజించేటోళ్ళు. అప్పుడు రాజులు కూడా బలి ఇచ్చేటోళ్ళు. మరి అమ్మవారికి బలి ఇవ్వకపోతే ఏమవుతుంది, మరి బలి ఇవ్వాలా వద్దా? ఇక్కడ ఒక చిన్న సందేహం. బలి అని అన్నప్పుడు కొందరు మరి మూఢనమ్మకాల్లాగా వెళ్ళిపోతున్నారు అని కూడా చాలా మంది అనుకుంటున్నారు బయట. అందుకే ఇవన్నీ నమ్మటం చాలా తక్కువైపోయింది. బలి ఇవ్వటం అనగానే ఇప్పుడు మనం చూసే ఉంటాం న్యూస్లలో, కుటుంబం మొత్తం కూడా మళ్ళీ తిరిగి జన్మిస్తాము అనే ఉద్దేశంతో కుటుంబం పిల్లలతో సహా వాళ్ళందరూ చనిపోవటము, ఇలాంటివి చాలా చూసాం. వీటిని వాళ్ళు అంతవరకు అలా నమ్మటం ఎంతవరకు సరైనది అంటారు? అది కరెక్ట్ కాదమ్మా. మనిషి ఒక్కసారే జన్మ చెప్తారు వాళ్ళకి నచ్చినట్టుగా, కానీ ప్రతి మానవుడికి ఒక్కసారి ఇస్తాడు భగవంతుడు. ఆ జన్మలోనే, ఆ ఒక సృష్టిలోనే మనం ఈ భూమి మీద పడ్డప్పుడు మనం కష్టమైనా భరాయించాలా, నష్టమైనా భరాయించాలా, సంతోషమైనా భరాయించాలా. అలాంటప్పుడు మనిషి చనిపోయి ఇంకొక జన్మలో నేను గొప్పోడుగా పుడతాను, అప్పుడు నేను బాగుంటానులేమ్మని ఇప్పుడు చనిపోవడం అనేది అది మూర్ఖత్వం. అది తెలివి కల్లోడు చేసే పని కాదు. ప్రతి మానవుడు, ఆడవారైనా మగవారైనా, ప్రతి మానవుడు భూమి మీద పడ్డప్పుడే ఆ భూమి మీద భగవంతుడు మనకి ఎంతవరకు ఇచ్చాడో ఆయుష్, అంతవరకు మనం కష్టం వచ్చినా తట్టుకోవాలా, నష్టం వచ్చినా తట్టుకోవాలా, బాధలు వచ్చినా తట్టుకోవాలా, సంతోషం వచ్చినా ఆనందపడి మన మనసులోనే పెట్టుకోవాలి. మరి సంతోషం వచ్చిందని కూడా మనం ఎక్కువ ఎగిరి గంతులేయకూడదు. ఎంత సంతోషం ఉన్నా సరే మన మనసులో పెట్టుకోవాలా. కానీ మనిషికి కనపడేలాగానే కనపడాలి, కానీ అతికి మించి ఆడంబరంతో కూడా మనిషి కనపడకూడదు. అది కూడా మళ్ళీ ప్రాబ్లమే. అదే చెప్పాను కదా, నరదృష్టి, కొంత నరపీడ ఉంటుందమ్మా అని. అలాంటివి కూడా కొన్ని వస్తుంటాయి. తర్వాత వారవలేని వాడు కొన్ని ప్రయోగాలు చేస్తుంటాడు. వారవలేని వాళ్ళంటే అర్థమైంది కదా, మనిషి నచ్చకపోతే ఏదన్నా ప్రయోగాలంటే చాతబడులు కూడా చేస్తుంటారు. ఎదుగుదల మీద కూడా చేస్తారు. ఎదుగుదల మీద ఎందుకు చేస్తారు అని అంటే, ఈయన నన్ను మించి పోతున్నాడు, ఈయన నన్ను మించి పోకూడదే, నాకంటే ఎప్పుడు కిందనే ఉండాలని ఒక పరిష్కారం ఉంది అని కొంత ఎదుగుదల మీద కూడా కొంత కొడతారు. ఆ ఎదుగుదల మీద కొట్టినప్పుడే వ్యాపారాలు అభివృద్ధి లేక వాళ్ళ మంచి గుండెలు కూడా దెబ్బతినడం కానీ, వాళ్ళకి అన్ని విధాలుగా ప్రాబ్లాలు రావడం కానీ, వాళ్ళ ఇంట్లో చికాకులు అంటే ఏంటి, కష్టాలు రావడం కానీ ఇలా స్టార్ట్ అవుతాయి. అప్పుడు దేవుళ్ళు మొక్కుతారు, కానీ దేవుళ్ళు కూడా ఇచ్చే టైంలోనే ఇస్తారు. చెడు పడ్డది కాబట్టి అప్పుడు ఈ చెడుకే నేను చెప్పింది ఒక అష్టదిబ్బందన. దానికి పరిష్కారం అన్నావు కదా, ఆ అష్టదిబ్బందన ఆ చెడుకు కూడా, ఆ ప్రయోగానికి కూడా, ఆ చెడు ప్రయోగానికి, ఆ నరదృష్టికి, నరపీడకి, గ్రహస్థితులకి, వాస్తుకి, అన్నిటికీ 360 వ్యాధులకి ఒకటే నివారణ అన్నట్టుగా అన్ని కష్టాలకి ఒకటే పరిష్కారం ఈ అష్టదిబ్బందన. ఈ అష్టదిబ్బందన అనేది చెప్పాను కదా, అప్పట్లో మహారాజుల కాలంలో సిద్ధాంతులు ఉండేవాళ్ళు. ఆ సిద్ధాంతులు అనేది కొంతమంది కొన్ని విధాలుగా వాళ్ళు సృష్టించి రాబోయేదాన్ని కనిపెట్టేటోళ్ళు వాళ్ళు. అప్పట్లో వాళ్ళకి అంత శక్తి ఉండేది. ఇప్పుడు మనకి అంత శక్తి లేకపోయినా కానీ ఒక మనిషిని బాగు చేయడానికి అంత శక్తి మనకు ఉంది. ఆ అమ్మవారు ఇచ్చింది. ఆ అమ్మవారు మనకు వశయం కావడం వల్ల, ఆ అమ్మవారి శక్తి మనకు ఉండడం వల్ల మనం కూడా ఈ వృత్తిలోకి వచ్చి కొన్ని చేయడం వల్ల, కొంతమంది భక్తులు బాగుండడం వల్ల మనం కూడా ఈ రోజు ఇక్కడ కూర్చోగలిగాం. మనం ఒక పుణ్యం చేసినట్టుకే. 10 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయాలంటే అది పుణ్యం. ఒక్క అబద్ధం ఆడవైనా ఒక జంటని ఎడగొట్టకూడదు, అది పాపం. అది పాపం కావాలా, మనకు పుణ్యం కావాలా? పుణ్యమే కదా కావాల్సింది. పుణ్యం కావాలన్నప్పుడు మనం మంచి పనులు చేయాలా. కాబట్టి దానికంటూ ఒక అష్టదిబ్బందన అనేది నేను దాన్ని కనిపెట్టా. అది ఒక గురువు గారి ద్వారాగా అది నాకు ఆ కష్టదిబ్బందన చేస్తున్నాను. ఇప్పుడు 30 ఏళ్ల కాడి నుంచి చేస్తున్నాను. నేను నా వయసు 60 సంవత్సరాలు దాటింది. అర్థమైందమ్మా. అంతకుముందు కొన్ని చిన్న పనులు చేసేటోడిని. ఈ ఒక్క కష్టదిబ్బందన వచ్చిన కాడి నుంచి ప్రతి కుటుంబానికి కావాల్సింది ఏంటి? మనశ్శాంతి, ఆరోగ్య శాంతి,
లక్ష్మీ శాంతి, అర్థమైందా? ఈ 3 ఉండాలా. ఈ 3 ఉన్నప్పుడే ఆ మనిషికి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఈ 3 ఉండాలి అంటే ఈ 3కి కలిపి ఒకటే అష్టదిబ్బందన. ఈ ఒక్క అష్టదిబ్బందన అనేది చేస్తే పక్కాగా ఆ కుటుంబం బాగుంటుంది, వాళ్ళకి మనశ్శాంతి కలుగుతుంది, వాళ్ళకి ఆరోగ్య సమస్యలు తీరుతాయి, వ్యాపార అభివృద్ధి అవుతుంది, పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు, వాళ్ళకి ఏ విధంగా అయినా సరే లక్ష్మి కలిసి వస్తుంది, చెడు ప్రయోగాలన్నీ పోతాయి, మనకు లక్ష్మీ కటాక్షం అనేది వస్తుంది, దానివల్ల మనం బాగుపడతాం. కాబట్టి ఆ ఒక్కటి చేసుకోవటం చాలా ముఖ్యం. అది ఎలా చేయాలో కూడా చెప్తాను. గురుజీ, ఇప్పుడు మీరు అన్నట్టు ఎలా చేయాలో చెప్పే ముందు ఇది కూడా మీరు అన్నట్టుగా ఇంకో కుటుంబం ఎవరన్నా కూడా ఈ అష్టదిగ్బంధనం వల్ల వాళ్ళ సమస్యలు తొలగిపోయి సంతోషంగా శాంతంగా ఉన్నారా? ఉన్నారమ్మా. మీరు ఇంట అంటే నేను ఇందాకనే చెప్పాను, ఇంట అంటే నేను మాట్లాడిస్తానని కూడా చెప్తాను. వీళ్ళు కూడా పెద్ద కుటుంబం ఇది. హలో అండి. హలో నమస్తే అండి. గురూజీ గారి దగ్గరికి మేము ఇంటర్వ్యూకి వచ్చాము. భవ్య అండి నా పేరు. గురూజీ గారు మీకున్న సమస్యలకి అష్టదిగ్బంధనం చేస్తే ఆ సమస్యలన్నీ కూడా పోయాయని చెప్పారు. అయితే ఇవి అన్ని విన్నా కూడా ఎంతో మంది చెప్తారు కదా, నమ్మచ్చా లేదా అనేది ప్రజలందరికీ ఒక సందిగ్ధం ఉంటుంది. సో మీరేం చెప్తారు? మీ సమస్య ఎలా పరిష్కారం అయింది అంటారు? అదే అంటే మనం అయితే చేసినాము, అంటే అన్ని రకాలుగా ప్రయత్నం చేసినాం అనమాట మనము. అంటే దానికి ఇట్లా మెడిసిన్ మన రెగ్యులర్ హాస్పిటల్ దేవుడు పూజలు అని దాంతో పాటు వీళ్ళది కూడా చేసినాము. సో ప్రస్తుతానికి అయితే మనకైతే మంచిగా ఉన్నది. సో మనమైతే ఒకటి ఏంటంటే అవకాశం ఉంటే ఎన్ని అవకాశాలు ఉంటే అన్ని అవకాశాల ద్వారా అన్నట్టు చేసుకున్నాం అనమాట. ఓకే. అయితే ఇప్పుడు గురువు గారి దగ్గరికి మీరు ఏ సమస్యతో వచ్చారు, అది ఎలా పరిష్కారం అయింది, ఎన్ని రోజులకి పరిష్కారం అయిందండి? కొంచెము బాగా అనీజీ, హెల్త్ బాగా అనీజీగా ఉండే, నాకు చాలా ఇబ్బందిగా ఉండే. సో గురుగారి దగ్గరికి వస్తే చూసి ఇట్లా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, దీనికి ఇట్లా క్లియర్ చేస్తాను చెప్పి ఆయన పూజ చేశాడు అనమాట. చేసినాక ఒక దగ్గర 1 month అట్లా టైం తీసుకుంటాం. 1 month 1.5 month లో కొంచెం ఇంప్రూవ్మెంట్ అయ్యి మంచిగా అయింది కొంచెం అట్లా. ఇప్పుడు అంతా నయం అయిపోయింది అంటారా? కొంచెం టైం పడుతుంది, కాకపోతే అప్పటికి ఇప్పటికి చాలా వేరియేషన్ అన్నమాట. వీటిని నమ్మటంకి సంబంధించి చాలా మందికి అదే సందేహం వస్తుంది కదా, దానికి మీరు ఏం చెప్తారండి? అంటే ఒకటే అండి, ఇప్పుడు అంటే మనకి అంటే మనం కూడా ఎవరం కన్ఫర్మ్ చేయలేం దేన్ని కూడా. ఇప్పుడు మనం మెడిసిన్ వాడుతుంటాం హాస్పిటల్ పోయిన, ఆయన తగ్గుతుందని ఆయన కన్ఫర్మ్ చెప్పట్లేదు డాక్టర్ కూడా. ఇది వాడండి 90% మీకు అవుతుందని చెప్తాను. పూజలు కూడా చేసిన నవగ్రహ పూజలు చేసి వాళ్ళు కూడా ఏంటంటే ఈ గ్రహ పూజలు ఇట్లా ఉంటాయి వాళ్ళు చెప్పారు. అట్లా ఏంటంటే అంటే ఏంటంటే ఒకటి మనకి మంచి జరుగుతుందని మనం ముందుకు పోవటం, ఏదైనా అవకాశం ఉండి మాకైతే మంచిగా ఉంటుంది. ఓకే అండి థ్యాంక్ యూ. హలో నమస్తే అండి. నమస్తే మేడం. మేము గురూజీ గారి దగ్గరికి ఇంటర్వ్యూ కోసమని వచ్చాము. చెప్పండి మేడం. మీ సమస్యకి గురూజీ గారు అష్టదిగ్బంధనం చేసి తర్వాత మీ సమస్య పరిష్కారం అయిందని చెప్పారు. మీ సమస్య ఏంటి, అది ఎలా పరిష్కారం అయింది, ఎన్ని రోజులకి అయింది, కొద్దిగా వివరించగలరా? మేడం నేను ఫారెన్ లో ఉన్నాను. ఓకే. మా భార్య వచ్చేసి ఇక్కడ ఉండింది, యూట్యూబ్ లో చూసింది అనమాట మా భార్య. ఓకే. యూట్యూబ్ లో చూసి ఇక్కడ కాళాసి దిక్కు ఒక అతను చేపించుకున్నాడు, అతను బాగుండదని చెప్పేసి యూట్యూబ్ లో ఇచ్చినారు. అప్పుడు వచ్చేసి ఇంకా కాళాసిరికి పోయింది మా వారు ఎత్తుక్కుంటా అతను. ఓకే. అతను అన్ని డీటెయిల్ ఇచ్చినాడు, గురూజీ మా ఫోన్ నెంబర్ అన్ని డీటెయిల్ ఇచ్చినాడు. ఓకే. అప్పుడు నేరుగా హైదరాబాద్ పోయితే ఆయన మాకు అయ్యే ఖర్చు మాత్రం తీసుకున్నాడు, మాకు మా బాధలు చూసి బాగానే చేసినాడు. ఇప్పుడు బాగుండదు, ఆరోగ్యం వరకు బాగానే ఉండదు మేడం. మేము ఎక్కడెక్కడో పోయినాము, ఎన్నెన్నో చూపించుకున్నాము, కానీ ఉపయోగం లేకుండా ఉండేది. ఆయన ద్వారాతో గురూజీ ద్వారాతో బాగున్నది ఇప్పుడు ఆరోగ్యాలు అన్ని. అప్పుడు ఏం పట్టుకున్నా కానీ మాకు కలిసి వచ్చేదిలా, మా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అనారోగ్యాలుగా ఉండేది. ఇప్పుడు బాగానే ఉండదు మేడం ఆయన ఏడ్చినాక. అవునా? ఓకే అండి. వాళ్ళ భార్య కూడా మాట్లాడను. మీ భార్య కూడా మాట్లాడగలరా? అవును మేడం మాట్లాడతారు. ఎందుకు వచ్చింది ఆమె కదా. హలో నమస్తే అమ్మా. నమస్తే మేడం. మీరు శ్రీనివాస్ స్వామి గురూజీని కలిసిన తర్వాత మీకున్న సమస్యలు ఎలా తీరిపోయాయి? మీరు ఇప్పుడు చాలా మందికి అదే సందేహం ఉంటుందన్నమాట, ఇలా ఎన్నో చెప్తూ ఉంటారు కానీ నమ్మితే ఎలా అవుతుంది ఏంటి అని. మీరు ఏం చెప్తారమ్మా మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ తోటి? మాకైతే బాగుంది మా అడిపోయి స్వామి మాకు బాగా చేస్తున్నాడు, మాకేం బాగుంది. మేము
బాగుంటాం, అప్పటికి ఇప్పటికి పర్వాలేదు. ఓకే ఓకే. సో ఇవన్నీ కూడా సరిగ్గా నిజంగానే ఖచ్చితంగా ఈ అష్టదిగ్బంధనం ద్వారా సమస్య పోతుంది అని అంటారా? పోతుంది, మాకు కనపడుతుంది కదా, అందుకు మేము నమ్ముతాం. అవునవును. ఓకే అమ్మా, ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్స్ మేడం. ఆ విధంగా అష్టదిగ్బంధనం అనేది మీకు టైం ఉండాలనే కానీ వినగలగాలే కానీ మరి మీ ఎంతమందికైనా నేను ఫోన్ చేయగలను. కానీ అవన్నీ మీకు తెలుసు కదా, అష్టదిగ్బంధన అనేది ముఖ్యం. ప్రతి ఒక్క ఇంటికి అవసరమని నేను చెప్తున్నా. ఏది కష్టంలో ఉన్న వాళ్ళని కాపాడేది ఒక అష్టదిగ్బంధన. అది ఎవరన్నా గాని ప్రతి మనిషికి కావలసింది అష్టదిగ్బంధన. సృష్టి ఎలాగుంది? సృష్టి ఉందా లేదా? ఉంది. సృష్టి ఉంది కదా. భగవంతుడు ఉన్నాడా లేడా? ఉన్నాడు కదా. భగవంతుడు ఉంటేనే మన సృష్టి ఇలాగా ముందుకు పోతుంది. అర్థమైందమ్మా? లేదు అంటారు కొంతమంది, కానీ కాదు, ఉన్నాడు, అమ్మవారు ఉంది, భగవంతుడు. అంటే భగవంతుడితో పాటు దయ్యాలు ఇవన్నీ ఉంటాయి అంటారు. ఈ ఆత్మలు ఇవన్నీ ఖచ్చితంగా వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా మన చుట్టూ ఉండి ఒకరికి ఇంకా ఆవహించడం ఇవన్నీ నిజమంటారా గురుజీ? ఉన్నాయమ్మా, ఖచ్చితంగా దయ్యాలు ఉన్నాయి. ఇప్పుడు కొంతమంది మన మామూలుగా మన యూట్యూబ్లలో కూడా పెడుతున్నారు. బండిలో పోతున్న ఒక ఆకారం కనపడుతుంది, దాని ఫోటో దించాం, ఇది ఆకారం ఏంటి, ఇది దయ్యమే కదా, ఇంకొక బండిలో పోతున్నాం ఇట్లా వచ్చి మా మీద పడిపోయింది అనేది కొంతమంది యూట్యూబ్లలో కూడా పెడుతున్నారు. ఇప్పుడు సినిమాలలో కూడా కొన్ని చూపిస్తున్నారు, దయ్యం అంటే ఇలా ఉంటుంది, ఇలా వస్తుంది, ఇలా పోద్ది అని చెప్పి. అలా సృష్టిలో ఉంటేనే ఉన్నది అని చెప్తారు ఎవరైనా సరే, లేని దాన్ని చెప్పరు కదా. ఇప్పుడు ఒక సినిమా షూటింగ్ చేస్తున్నాము అని అంటే వాళ్ళు ఏదో పూర్వజ్ఞాన కాలజ్ఞానాలు అన్ని చదివి దాంట్లో ఉన్నట్టుగానే ఉన్నాయని చూపించేట్టుగా వాళ్ళు చూపిస్తారు. కానీ అలాగ ఉన్నాయి కొన్ని ఇళ్లలో కానీ. చనిపోయిన వాళ్ళ ఆత్మలు కొన్ని ఇండ్లు వదిలిపెట్టిపోవు, కొన్ని ఫ్యాక్టరీలు వదిలిపెట్టిపోవు, కొన్ని వాహనాలు వదిలిపెట్టిపోవు. ఎందుకంటే హఠాత్తుగా చనిపోయిన వాళ్ళు. కొంతమంది ప్రేమలు ఉంటాయి, ఆ ప్రేమలను వదిలిపెట్టిపోవు. ఎందుకంటే ఆ ప్రేమ ఆడి మీదనే ఉంటది. ఇప్పుడు భర్త భార్యలు అమేఘమైన ప్రేమ ఉంటుంది, దాంట్లో ఎవరైనా భర్త చచ్చిపోతాడు, భార్య చచ్చిపోతాడు. కానీ అట్లా భర్త మీద కానీ భార్య మీద కానీ మళ్ళీ ఇంకొకరు చేరకుండా చేస్తారు. అది మోహిని అంటారు. మోహిని గాని దెయ్యం గాని ఇలాంటివి కంపల్సరీగా ఉంటాయి. అది ఎలా ఉంటాయి అని అంటే ఆశ అనేది ప్రతి మానవుడికి తీరాల. ప్రతి మానవుడికి ఆశ తీరినప్పుడే, ఇప్పుడు వయసు అయిపోయి ముసలిళ్ళకి కూడా కొన్ని ఆశలు తీరవు. అంటే ఈ మనవడితో నేను ఉండాలి, వయసు అయిపోయినాక కూడా ఈ మనవడితో ఉండాలి, ఈ మనవరాలతో ఉండాలి, నేను ఇంకా ఇంకా కొద్ది రోజులు బతకాలన్న ఆశలు ఉంటాయి. ప్రతి మానవుడికి ఆశ ఉంటుంది. కాబట్టి ఆ ఆశ అనేదే ఒక ఆత్మ. అర్థమైందమ్మా? ఆ ఆత్మ అనేదే దయ్యం. ఆ ఆత్మ దెయ్యం అని అంటే ఇప్పుడు చనిపోతారు కొంతమంది. చనిపోయినప్పుడు ఇప్పుడు భగవంతుడి సృష్టిలో మృత్యు అనేది ప్రతి మానవుడికి మన చుట్టే తిరుగుతుంటది. 24 hours తిరుగుతూనే ఉంటుంది. ఆమె తిరుగుతుంది కానీ తీసుకుపోయే టైంలోనే తీసుకుపోద్ది. ఆ టైం ఎప్పుడు దగ్గరకు వస్తుందో అప్పుడు ఆమె తీసుకెళ్ళిపోద్ది. అది మన అందరికీ తెలుసు. కానీ కొంతమంది నాకంత ఉందిరా, ఇంకా నేను గొప్పవాడిని అని అంటారు. అది మన అహంకారంతో అనడమే కానీ అమ్మవారు ఎప్పుడు తీసుకెళ్లాలో ఆ మృత్యుదేవత అప్పుడు తీసుకెళ్లిపోతుంది. కాబట్టి దెయ్యం అనేది ఒక దెయ్యం అనేది ఆత్మ అనేది ఏంటంటే మనం చనిపోవటం మీదకల్లే ఆ ఒక యమ దూతలు అనేది ఆ ఆత్మను అనేది సరాసరిగా యమలోకానికి తీసుకుపోయినప్పుడే ఉంది. యమలోకం కూడా ఉంది, లేదంటానికి ఛాన్స్ లేదు. ఆ యమలోకానికి తీసుకుపోయినప్పుడే అక్కడ పాపపుణ్యాలు పరిష్కరించినప్పుడే అప్పుడు ఆ మంచివాడా చెడ్డవాడా అనేది అక్కడ పరిష్కరిస్తారు వాళ్ళు. అది ఒక కోర్టుతో సమానం. పరిష్కరించినప్పుడే మంచివాడైతే మంచి దాంట్లో పెడతారు, చెడ్డవాడిని అయితే చెడ్డ దాంట్లో పెడతారు. చెడ్డదంటే ఏంటి? అక్కడ విమర్శించేవి ఉంటాయి కొన్ని, అక్కడ పెడతారు. ఇది సినిమా చూసి నేను చెప్పట్లే, ఇది నిజంగా ఉన్నాయి. అది పూర్వీక సిద్ధాంతులకు తెలుసు. అర్థమైందమ్మా? కాకపోతే అవి ఉన్నమాట వాస్తవం. అలాగనే కొన్ని ఆత్మలు అనేది యమదూతలతో పోవు, పైకి మధ్యలోనే వెళ్ళిపోతాయి. కొన్ని ఆశలు తీరనాయి, తప్పించుకొని వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయినాయే దెయ్యం అంటారు వాటిని. ఆ ఆత్మలు తిరుగుతుంటాయి కాబట్టి, రాత్రి తిరుగుతుంటాయి కాబట్టి, మధ్యాహ్నం టైంలో రాత్రి తిరుగుతుంటాయి కాబట్టి కొంతమందికి శ్మశానం సైడ్ పోయినా లేదు ఎక్కడన్నా అడవులకు పోయినా ఎవరన్నా కొద్దిగా అది ఒక వైబ్రేషన్ మాదిరిగా ఒంట్లోకి వచ్చినప్పుడు అది వచ్చి పూనుకుంటుంది మనకి. గురుజీ, ఇక్కడ వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోవాలి, మృత్యుదేవత తీసుకెళ్లిపోతుందని మీరు అంటున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మనం చూస్తున్నాం కదా, ఇక్కడ చూస్తుంటే కొంతమంది వాళ్ళే సూసైడ్ చేసుకోవడము, కొందరు లేదా పక్కన వాళ్ళని చంపేయటము, అంటే వాళ్ళ చావుని వాళ్ళు నిశ్చయిస్తున్నారు. ఇంకొక రకంగా చూసుకుంటే మనం ఈ మధ్య కాలంలో చాలా దారుణ ఘటనలు కూడా జరిగినాయి. ఒక్కసారిగా చాలా మంది ప్లేన్ లో చనిపోయారు. ఇవన్నీ కూడా మనం ఎలా అర్థం చేసుకోవచ్చు? కాలం అంతా కూడా ఎటు నడుస్తుంది అనుకోవచ్చు? ఏదైనా సరే సృష్టి అది నీ చేతిలో నా చేతిలో లేదు. ఇవాళ ఒక మనిషిని చంపాలని ప్లాన్ వేస్తుండంటే వాడు పుట్టినప్పుడే వాడు చంపాలనే వాడికి రాసి పెట్టాడు అక్కడ భగవంతుడు.
ఈడు కూడా ఆడి చేతిలో చిక్కటానికి వాడి చేతిలో చావటానికి ఈడు కూడా కొన్ని ప్రయత్నాలు చేస్తుంటాడు. అప్పుడు వాళ్ళిద్దరికి పడదు. అప్పుడు వాడి చేతిలో పోవాలన్న భగవంతుడు రాసి పెట్టాడు కాబట్టి ఖచ్చితంగా వాడి చేతిలో వాడు ఆ టైంలో చనిపోతాడు. అర్థమైందమ్మా? రెండోది ఏంటంటే సృష్టి జనాభా ఎక్కువైనప్పుడు భగవంతుడు ఏదో ఒక సృష్టిని పంపిస్తాడు. మొన్న కరోనాని పంపించారమ్మా. అసలు ఆ వ్యాధి వస్తుంది అంతమంది చనిపోతారని ఎవరన్నా అనుకున్నారా? ఎవరు అనుకోలేదు కదా. సృష్టి ఎక్కువైనప్పుడు పాపాలు పెరిగినప్పుడు భగవంతుడు తగ్గిస్తాడు. మనం తగ్గించలేము దాన్ని, మనం తగ్గించలేము. నువ్వు అన్నిటికీ ఎవరైనా చంపితే ఒక మనిషిని చంపుతాడు, అంతేగాని పొడుగుతో 10 మందిని చంపకుండా పోలేడు కదా, అది జరగదు కదా. అప్పుడు ఎవరు జరిపించాలా? ఆ సృష్టి జరిపించాలా, ఆ సృష్టి ఆ భగవంతుడే జరిపించాలా. కానీ భగవంతుడి మీదకి నిబంధన రాకుండా, ఆయన మీదకి రాకుండా ఆయన సృష్టి ప్రకారంగా జరిపిస్తాడు. ఎవరు చూసినా ఆ మార్గం. ఇప్పుడు ఎవరైనా చనిపోతారు అనుకో, ఇప్పుడు నువ్వు అన్నావు ఆ మృత్యుదేవత ఎత్తకెళ్ళిపోద్ది, కానీ ఎలా వెళ్ళిపోయాడు రా అని మనం అనుకుంటాం. ఇక్కడ ఆమె ఎత్తకపోయింది ఆమె తెలుసు, కానీ సృష్టికి మనం అలా ఆమె ఎత్తకపోయింది అనం కదా. ఎలా చనిపోయాడు రా? జ్వరం వచ్చింది హఠాత్తుగా చనిపోయాడు రా, హార్ట్ అటాక్ వచ్చింది హఠాత్తుగా చనిపోయాడు రా. వీడు పొలవాడు పోతూ పోకుండా ఆగిపోయినా చనిపోయేది, పోతూ బండి యాక్సిడెంట్ అయి చనిపోయాడు రా. అర్థమైందమ్మా? అలాగా ఏదో ఒక నిబంధనతోనే ఆ దేవతల మీద పడకుండా ఆ నిబంధన మనలో ఉండేలా, మనం ఒకరిని తిట్టుకునేలా లేకుండా ఆ భగవంతుడు ఆ మాత తీసుకెళ్ళిపోవాలి. అంతేగాని సృష్టికి సంబంధించిందే కానీ అది మనం ఎంచుకొని ఈ టైము ఈ గడియలు అనేది కాదు. రోజులు బాగాలేవని ఎంత భయపడి ఇంట్లోనే ఉన్నా బయటికి వెళ్ళినా సరే అయ్యే టైంలో అవుతుంది. ఇప్పుడు బండిలో పోయేవాడు వస్తున్నాడు, వాడు బండి బాగా నడపలేదు అనుకుంటాం. సరే బస్సులో పోయేవాడు యాక్సిడెంట్ అయింది, టైం బాగాలేదు అనుకుంటాం. కాలు నడుచుకుంటూ రోడ్డు అమ్మడు పోయేవాడు కూడా చనిపోతున్నాడు. అంటే వాడి ఇది అక్కడే ఉంది. ఆ అమ్మవారు వెంటనే పోతుంది, అది తగులుతుంది పోతుంది, వాడు వెళ్ళిపోతున్నాడు. అర్థమైందా? అట్లా మనిషికి జాతులలో 2 జాతులు, ఒక ఆడ జాతి ఒక మగ జాతి. అర్థమైందమ్మా? ఈ 2 జాతులే మన సృష్టిని భగవంతుడు దాన్ని సృష్టిస్తున్నాడు. అర్థమైందా? మనం పూజలు చేస్తున్నాం, దేవుడు దండం పెడుతున్నాం. ఎందుకు దండం పెడుతున్నాం? ఒక అల్లా అయినా భగవంతుడు ఒక్కడే, యేసు అయినా భగవంతుడు ఒక్కడే, ఒక హిందూ దేవుడైనా ఒక్కడే. మనం ఏ దేవుడిని మన ఇంట్లో పెట్టుకొని పూజ చేసుకుంటే ఆ దేవుడు సపోర్ట్ మనకు ఖచ్చితంగా ఉంటుంది. అది కూడా పరిపూర్ణంగా చేసుకోవాలా. 2 రోజులు చేసాము, 3వ రోజు నాకు పని కాలేదులే, దేవుడిని దండం పెట్టి దండగా ఇంకో దేవుడికి పోతాం అనుకుంటే పని కాదు. దానికి అయ్యే టైంలోనే కంపల్సరీగా అవుతుంది. భగవంతుడు ఇచ్చే టైంలో ఖచ్చితంగా ఇస్తాడు. మరి భగవంతుడు ఇచ్చే టైంలో ఇస్తాడు, మరి మీరెందుకండి అని మమ్మల్ని అడుగుతారు కొంతమంది. అర్థమైందమ్మా? కానీ మేము చేసే ప్రయత్నం మేము చేస్తాం. అప్పుడు ఆ భగవంతుడు మిమ్మల్ని మా దగ్గరికి పంపిస్తే మేము ఆ టైంలో మీకు కర్మ తీరే టైం మీకు ఉంది కాబట్టి ఆ భగవంతుడు మా దగ్గర పంపించాడు కాబట్టి ఆ కర్మను ఎలా తీరాలనేది మేము చేస్తాం. దానికి మమ్మల్ని భగవంతుడు సృష్టించాడు. కాబట్టి ఏ వృత్తి చేసే వాళ్ళకి ఆ వృత్తి కంపల్సరీగా నిజాయితీగా చేసుకోవాలి. అష్టదిబ్బందన అనేది నీకు చెప్పినట్టుగా ఆ రోజు సగంలో చెప్పి ఆఫ్ చేశానమ్మా. ఇప్పుడు పూర్తిగా చెప్తున్నా. అష్టదిబ్బందన అనేది ఆ టైంలో మహారాజులు చేశారు కాబట్టి రాజ్యం బాగుండాలి, రాజు బాగుండాలి. అర్థమైందా? ఈ మొత్తం దేశం బాగుండాలి అని అంటే ఆ రాజు అక్కడ ఉంటేనే ఆ దేశం బాగుంటుంది. కాబట్టి ఆ రాజ్యానికి ఏమి కాకూడదు, దుష్టశక్తులు సంరక్షించకూడదు. అర్థమైందా? అన్ని విధాలుగా బాగుండాలంటే అప్పట్లో అష్టదిబ్బందనని చేసేటోళ్ళు. ఇలాంటి చెమ్ములు, ఇలాంటి బిందెలు, అర్థమైందమ్మా, అప్పట్లో చేసి దాని మీద కొన్ని యంత్రాలు కానీ అప్పుడు సిద్ధాంతులు రాసి చెక్కి కొన్ని యంత్రాలు కానీ. ఇప్పుడు పంచభూతాలు అని అంటే పంచలోహాలు. ఏంటమ్మా పంచలోహాలు అంటే? పంచభూతాలంటే మనం చెప్పడానికే గాని వాటికి సంబంధించిన పంచలోహాలు, ఎండి, విత్తడి, రాగి, బంగారం, కంచు. అర్థమైందా? అవి పంచలోహాలు, పంచభూతాలు, అవి కంపల్సరీ కావాలా. 9 గ్రహాలు. 9 గ్రహాలు అంటే ఏంటి అమ్మా? మనం ఉంగరానికి వేసే రాళ్ళు 9 నవరత్నం రాళ్ళు, నవరత్నాలు అంటారు. అవి 9 రాళ్ళు. అర్థమైందా? మొత్తం కెంపు, పగడం, ముత్యం ఇట్లాంటి మొత్తం 9 ఉంటాయి కదా. అవి 9 గ్రహాలు. అవి మనం పెట్టుకోవాల్సి వస్తుంది. అవి మనం పెట్టుకున్నప్పుడు గ్రహాలు మనకు సహకరిస్తాయి. నవరత్నం పెట్టుకుంటే మంచిది అని అంటారు. అట్లా 9 గ్రహాలకి 9 నవరత్నాలు కావాలా. దాంట్లో పునుగు, జవాయి, కస్తూరి, గోరోజునం, ఇలమురి, పెడమురి, ముత్యపుశంకు, ఇలమురి చక్కెర, అర్థమైందమ్మా, తెల్లజిల్లేడి, తేలికొండికాయలు, నిమ్మకాయలు, పసుపు, కుంకుమ, పచ్చకర్పూరం, చెంటు, నవధాన్యాలు, ఇలా ఒక అష్టదిబ్బందానికి సంబంధించిన కొన్ని వస్తువులు ఉంటాయి. ఇవన్నీ మనం తీసుకొచ్చి ఇలాంటి చెమ్ములల్లో మనం నింపి, అర్థమైందమ్మా, దాన్ని మనం బందోబస్తు చేసి దానికి కలశం కట్టి తర్వాత దానికి కంకణం కట్టి దాన్ని మనం పూజలో పెట్టి, అప్పట్లో 108 రోజులు పూజ చేసేవాళ్ళు. ఇప్పుడు 108 రోజులు పూజ చేయాలంటే వచ్చిన కస్టమర్ బాగుండాలి కదా. దానికని 3 రోజులు పూజలో పెట్టి పూజ చేసి వాళ్ళకి దాన్ని మనం ఇస్తే అవి బాడిగిళ్ళు అయినా సరే, సొంత ఇల్లు అయినా సరే, సొంత ఇల్లు వాళ్ళు కొంతమంది చుట్టూ ప్లేస్ ఉంటే ప్లేస్
ఆ 4 మూలలుగా 4 లోపల పూర్తి చేస్తారు. సొంత ఇల్లు లేని వాళ్ళు బాడిగ ఇల్లు ఉంటే 4 మూలలకు 4 కలిసం అవి ఇస్తాం కాబట్టి ఆ చెమ్ములు రాగి చెమ్ములు తయారు చేసి ఇస్తాం. ఇప్పుడు అవి ఎర్రటి గుడ్డల మూట కట్టి 4 మూలలకు 4 కట్టుకోవాలా. వాళ్ళకి అవి రక్షణ ఉంటాయి. ఏ మూల నుంచి అయినా సరే మనకి ఎలాంటి ప్రమాదం రాకుండా వాళ్ళకి భగవంతుడు ఇచ్చినంత వరకు ఆయుష్ అలాగనే ఉండి వాళ్ళకి అనారోగ్యం రాకుండా అన్ని విధాలుగా వ్యాపారంలో అభివృద్ధి ఉండేట్టుగా అన్ని విధాలుగా బాగుండేట్టుగా వాళ్ళకి అష్టదిబ్బందన అనేది పక్కా. ఇది కంపల్సరీగా చేసుకోవాలి. ఇప్పుడు కొంతమంది ఇప్పుడు మీడియా ద్వారా కొంతమంది తెలుసు కాబట్టి నా దగ్గరికి వచ్చారు. ఒకప్పుడు లక్షలు ఖర్చు పెట్టినా కూడా నా లాంటి వాడు దొరకలే. ఏది అష్టదిబ్బందం చేసేటందుకు ఆ విధానం తెలిసిన వాళ్ళు దొరకలే. కానీ ఇప్పుడు లక్షలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. కానీ అష్టదిబ్బందన నా మీద నమ్మకంతో వస్తే నేను అయ్యే ఖర్చు వాళ్ళు పెట్టుకోగలిగితే ఆ ఖర్చు పెట్టి నేను చేసి వాళ్ళకి పరిపూర్ణంగా ఇవ్వగలుగుతా. ఇది 100%. అది ఉన్నోడే కానీ లేనోళ్ళే కానీ ఉన్నోళ్ళని ఒక రకం లేనోళ్ళ ఒక రకం అనేది ఉండదు. నా దగ్గరికి చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు, చాలా మంది లేని కష్ట పరిస్థితుల్లో ఉండేవాళ్ళు కూడా వస్తారు. కానీ వాళ్ళకైనా వీళ్ళకైనా అయ్యే ఖర్చు వాళ్ళు పెట్టుకోగలిగితే నేను పరిపూర్ణంగా చేసి ఇవ్వగలుగుతా, గ్యారంటీ చేయగలుగుతా. ఖచ్చితంగా భగవంతుని ఆశీస్సులు వాళ్ళకు ఉండేలా చేస్తా. సో గురువు గారు ఇలా మొత్తంగా మనం చూసుకుంటే ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది సృష్టిలో అని మీరు చెప్తున్నారు. దానికి తగ్గట్టే అష్టదిగ్బంధనం కూడా ఉందంటున్నారు. చివరిగా ఇప్పుడు వస్తున్న కాలంలో కానీ మహిళలు కానీ ఇంట్లో కానీ పూజలు వాళ్ళు ప్రశాంతంగా ఉండటానికి మీరు చెప్పే పూజలు ఇలా చేసుకుంటూ వాళ్ళు ప్రశాంతంగా ఎలా ఉండొచ్చు అంటారు మీ మాటల్లో? ఓకే, మంచి మాట. అది కూడా ఇప్పుడు ప్రతి ఒక్కరు నా దగ్గరికే రావాలని ఏం లేదు. భగవంతులు ఉన్నారు కాబట్టి ఆ భగవంతుడు ఖచ్చితంగా వాళ్ళ కష్టాన్ని కూడా ఒక టైంలో కాబట్టి ఒక టైంలో ఖచ్చితంగా తీరుస్తాడు. అందుకనే ఎవరైనా సరే నేను ఫస్ట్ చెప్పాను గ్రహస్థితులు ఉంటాయమ్మా, ప్రతి మానవుడికి గ్రహస్థితులు ఆడిస్తాయని చెప్పా. తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే 11 రోజులు లేదు నేను చెయ్యలేను, నేను డబ్బు ఖర్చు పెట్టుకోలేను, చాలా ఈన పరిస్థితుల్లో ఉన్నాను అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే మంచిగా ఈనవను 11 రోజులు అంటే ఫస్ట్ రోజు శనివారం 11 రోజులు గుడిలో ఏ గుడి అయినా సరే ఆ గుడిలో 9 నవగ్రహాలు ఉంటాయి ఒక దగ్గర ఎక్కడైనా సరే. ఆ నవగ్రహాలకి 11 రోజులు 11 రోజులు పొద్దున స్నానం చేసి ఆ గుడి దగ్గరికి వెళ్ళి ఆ నవగ్రహాల చుట్టూ 11 రోజులు రోజుకి 11 చుట్లు, ఒక్క రోజుకి 11 చుట్లు. నీ మనసులో ఉన్న కోరికలు గాని నీ మనసులో ఉన్న బాధ గాని నీలో ఉన్న కష్టం గాని ఏదైనా సరే ఆ దేవతలకు చెప్తూ వాళ్ళ చుట్టూ 11 చుట్లు తిరిగి నువ్వుల నూనెతో దీపం పెట్టి మన మనసులో ఉన్న కోరికలని చెప్తూ మన కష్టాలు చెప్తూ దండం పెట్టుకొని మళ్ళీ అక్కడ ఏదైనా దేవాలయం ఉంటుంది. గ్రహాలు ఉన్నాయి అని అంటే ఆంజనేయ దేవాలయమో శివాలయమో వెంకటరమణ ఆలయమో అమ్మవారి ఆలయమో ఏదో ఒక ఆలయం ఉంటుంది. ఆ ఆలయంలోకి పోయి అక్కడ మనం అమ్మవారు మళ్ళీ దర్శనం చేసుకొని ఆ దేవుడు దర్శనం చేసుకొని మన మనసులో ఉన్న కష్టాలు ఆడ చెప్పి మళ్ళీ మనం సరాసరిగా ఇంటికి వెళ్ళిపోవచ్చు. అట్లా 11 రోజులు చేయాలా. 11 రోజులు చేసి 12వ రోజు ఆ దేవుడికి మన పేరులో అభిషేకం చేయించాలా. అప్పుడు ఏ దోషాలు ఉన్నా సరే ఏ ప్రయోగాలు ఉన్నా సరే కొంతమందికి కొంత ఆ గ్రహాలు సహకరిస్తే కొన్ని తొలగిపోతాయి. అర్థమైందమ్మా? అలా కొంతమంది చేసుకోవచ్చు. కొంతమంది అలంపూర్ జోగులాంబ అని అమ్మవారి శక్తిపీఠం ఇక్కడ కర్నూలు దగ్గర ఉంటుంది. ఆ అలంపూర్ జోగులాంబ దగ్గర సెండి హోమం అని చేస్తారు. అక్కడ అది ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో ఉన్నది. కానీ అక్కడ పోయిన వాళ్ళు కూడా చాలా మంది బాగుపడ్డారు. లేని వాళ్ళు ఏం చేస్తారమ్మా, మరి ఏదో ఒకటి చేయాలి కదా. కాబట్టి అలంపూర్ జోగులాంబ దగ్గరికి పోయి అక్కడ శివాలయం ఉంటుంది, ఆ అమ్మవారి ఆలయం ఉంటుంది. అక్కడికి పోతే అక్కడ హోమం చేస్తారు. హోమానికి వాళ్ళు అక్కడ అయ్యే ఖర్చు టోకన్ రూపంలో వాళ్ళు తెలియజేస్తారు. అమావాస్య రోజు పక్కాగా చేస్తారు. అక్కడ అమావాస్య రోజు మనం ఏడున్నా సరే అమావాస్య రోజు ఆడ ఉంటే అక్కడ హోమం చేపించుకోవచ్చు. అలాగా ఒక్కసారి కానీ 2 సార్లు కానీ 3 సార్లు కానీ 4 సార్లు కానీ 5 సార్లు కానీ ఒక 5 సార్లు మనం 5 అమావాస్యలకు పోయి అక్కడ హోమాలు చేసుకుంటే మన కష్టాలు కొన్ని ఖచ్చితంగా తొలగిపోతాయి. తర్వాత ఇప్పుడు వారాయి మాత అమ్మవారు సింహ వారాయి ఇప్పుడు అక్కడక్కడ దేవాలయాలు కూడా కట్టారు. ఇప్పుడు అమ్మవారు కూడా చాలా గొప్ప శక్తిపీఠం ఉంది. ఏది సింహ వారాయి మాత. అక్కడ కూడా కొన్ని హోమాలు చేస్తారు. అక్కడ అయ్యగారులు ఆడ కూడా కొన్ని హోమాలు చేపించుకుంటే అక్కడ కూడా కొన్ని పరిష్కారాలు అవుతాయి. అర్థమైందమ్మా? అమ్మవారు కనికరిస్తుంది. ఎందుకు అంటే శాతబడికి అధిపతి ఆమె. శాతబడి ప్రయోగాలు అంటారు కదా, అలాంటి దానికి అధిపతి ఆమె. ఆగ్రమైన దేవత అంటే భక్తుల్ని కాపాడే దాంట్లో జాలిగులమైన దేవత కాబట్టి ఆ అమ్మవారు ఖచ్చితంగా కనికరిస్తుంది. అర్థమైందమ్మా? శత్రువుని దెబ్బ కొడుతుంది. శత్రువు అంటే చెడు చేసేవాడిని దెబ్బ కొడుతుంది.
శత్రువుని దెబ్బ కొడుతుంది కాబట్టి ఆ మాత అమ్మవారు ఆశీర్వాదం తీసుకొని ఆ దేవాలయాలకు తిరగటం కూడా చాలా గొప్పది. చూశారు కదా శ్రీనివాస స్వామి గురూజీ గారితో అన్ని విషయాలన్నీ కూడా మనం చర్చించాం. పెళ్లి సమస్య కానీ, పిల్లల సమస్య కానీ, ఆర్థికంగా ఉండే సమస్యలు కానీ, లేకపోతే ఏదైనా భూమి సమస్యలు, భూ సమస్యలు కానీ, లేకపోతే అనుకున్నవేవి కూడా చివరి దాకా వెళ్ళి ఆగిపోవటం కానీ, ఇలాంటి అనేక సమస్యలన్నిటికీ కూడా ఒక పరిష్కారం ఉంటుంది ఈ సృష్టిలో అని చెప్తున్నారు. వాటికి పరిష్కారం కూడా అష్టదిగ్బంధనం చేస్తే చాలా మంచి జరుగుతుంది, ఖచ్చితంగా ఫలితం కనిపిస్తుందని మనకి కొంతమంది భక్తులతో కూడా మాట్లాడించారు. మరి మీకే సమస్యలు ఉన్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి గురూజీ గారిని సంప్రదించవచ్చు. నమస్కారం.